అమరపాలుడి మాటల్లో చిత్రసేనుడికి పూర్తి విశ్వాసం కలిగింది. ఆనాటి ఉదయం అతడు స్వయంగా భయంకర పక్షుల కొట్టాలకు నిప్పుపెట్టి వాటిని సర్వనాశనం చేసున్నాడు. కాని ఉగ్రాక్షుడికి మాత్రం ఆ పక్షులంటే ఉన్న బెదురు పోలేదు. మండుతున్న కాగడాలు చూపితే ఆ భయంకర పక్షులు మన మీద దాడి చేయకుండా పారిపోతాయా? ఇది నిజమా? అన్నాడతను ఎగిరి గంతేస్తూ. ఏయ్ కాగడాలు అంటూ అమరపాలుడు కేకపెట్టాడు. ఆ వెంటనే నూనె ఓడుతున్న పెద్ద పెద్ద దివిటీలు చేతబట్టుకుని కొందరు సైనికులు ముందుకొచ్చారు. అమరపాలుడు వాళ్లను చిత్రసేనుడికి చూపుతూ, మహారాజా, మీరు అనుజ్ఞించారంటే వాటిని వెలిగించి సైనికులు కోట గొడలకేసి నడుస్తారు. వాళ్లతో కలిసి తతిమా సైన్యం కోటను ముట్టడించొచ్చు అన్నాడు. హేయ్ అంటూ ఉగ్రాక్షుడు తన రాక్షస బాంట్లకేసి చప్పట్లు చరిచాడు. హో మహానాయక, వచ్చాం వచ్చాం అంటూ రాక్షసులు అన్ని వైపుల నుంచి ఉగ్రాక్షుణ్ణి చుట్టుముట్టారు. మీలో కొందరు మంచి జవ ఉన్న మానుల్ని పడగొట్టి వాటితో కోట ద్వారాల్ని ఢీకొట్టి బద్దలు చేయండి. మిగతా వాళ్లు గుణపాలు తీసుకుని కోట గోడల్ని పునాదులతో ఎత్తి అవతల వేయండి అంటూ ఉగ్రాక్షుడు తన సేవకులను ఆజ్ఞాపించి చిత్రసేనుడితో, మహారాజా, మనం ఒక్క ముఖద్వారం నుంచే కాక అన్ని వైపుల నుంచి కోటలో జొరబడ్డం మంచిది. కోటలోనూ బురుజుల మీద ఉన్న కొద్దిమంది శత్రువులు, అందువల్ల ఒక్కటే మనను ఎదిరించలేరు. ఇక ఆ భయంకర పక్షులు మన మీద పడకుండా చూసే బాధ్యత అమరపాలుడిది అన్నాడు. నువ్వేమీ భయపడుకో గ్రాక్ష, నీ రక్షణాభారం నాది అన్నాడు అమరపాలుడు తన అనుచరులకేసి కన్ను గీటుతూ. మానవాదముడివైన నువ్వా ఈ మహారాక్షసుణ్ణి రక్షించేది అంటూ ఉగ్రాక్షుడు పళ్ళు కొరికి రాతి గదను పైకెత్తబోయాడు. ఆగు ఉగ్రాక్ష అంది రాజకుమారి కాంతిమతి ఆజ్ఞాపిస్తున్నదాల్లా. మీరు ఇక్కడ దెబ్బలాడి బలాబలాలు తేల్చుకునే లోపల కోటలో బంధింపబడున్న నా తండ్రిగారికి శత్రువుల నుంచి అపాయం కలగొచ్చు. మహారాజా, నాకు సహాయం చేస్తానని మీరు మాటిచ్చున్నారు అంది కాంతిమతి చిత్రసేనుడితో. అవును అంటూ చిత్రసేనుడు తల ఊపి ఉగ్రాక్షుడితో, నువ్వు రాక్షస శ్రేష్ఠుడివే, అందులో సందేహం లేదు. నీ ప్రతాపం అమరపాలుడి మీద కాదు చూపించవలసింది, ఆ కోటలో ఉన్న శత్రువుల మీద, దాని మీద గస్తీ తిరుగుతున్న భయంకర పక్షుల మీద అన్నాడు. చిత్రసేనుడు ఇలా అనగానే ఉగ్రాక్షుడి ముఖంలో ఎక్కడలేని తెగువ పౌరుషం కనబరుస్తూ, ఒరే బంట్లు అన్నాడు అడవి మార్మురోగేలా. ఆ వెంటనే రాక్షసులు మానుల్లాంటి చెట్ల మీద పడి వాటిని కోకటి వేళ్లతో పెళ్లగించి కొమ్మలు రెమ్మలు చేతులతో దూసేసి పెద్ద పెద్ద బోదెలను భుజాల మీద పెట్టుకుని రంకెలు వేస్తూ కోట గోడలకేసి పరిగెత్తసాగారు. అదే సమయంలో వారికి వెనకగా చిత్రసేనుడి సైనికులు భగభగ మండుతున్న కాగడాలతో కొందరు భటులు పరిగెత్తారు. కనుమూసి తెరిచేంతలో కోట ప్రాంతమంతా రణగొణ ధ్వనులతో దిమ్మెత్తిపోయింది. చిత్రసేనుడు అతడికి వెనకగా కాంతిమతి సైనికులను ఉత్సాహపరుస్తూ తమ తమ అశ్వాలను దూకించారు. ఉగ్రాక్షుడు రాతిగదను గాలిలో ఊపుతూ భీకరంగా బొబ్బరిస్తున్నాడు. కోట గోడలు 100 గజాల దూరంలో ఉన్నాయనగా కోట బురుజుల మీద నుంచి ఒక కుమ్మడిగా బాణాలొచ్చి సైనికుల మీద రాక్షసుల మీద పడ్డాయి. అదే సమయంలో చిత్రసేనుడి సైనికుల్లో బాణాలు వదలగలిగిన వారు మోకాళ్ల మీద వంగి గురిచూసి బురుజుల మీదున్న శత్రువుల మీదకి బాణాలు వదిలారు. ఈ గందరగోళంలో కొందరు రాక్షసులు కోట ద్వారాలను సమీపించి తమ భుజాల మీదున్న చెట్టు బోదెలతో తలుపులను ఢీకొట్టసాగారు. మరికొందరు పెద్ద పెద్ద గుణపాలతో కోట గోడలను పొడిచి బండరాళ్లను బద్దలు చేయసాగారు. ఉన్నట్టుండి ఆకాశం పెళ్లుమని ఉరిమినట్టయింది. అందరూ నివ్వెరపోయి తేరుకునే లోపల సుడిగాలిలా భయంకర పక్షులు 2 మహావేగంతో సైనికులకేసి రాసాగాయి. అమరపాలుడు తన చేతిలో మండుతున్న కాగడాను పైకెత్తి పక్షులకేసి జుళిపిస్తూ, భయపడకండి, కాగడాలను వాటి మీదకి గురిచేయండి అంటూ హెచ్చరించాడు. మరుక్షణమే కాగడాలు మంటలు కక్కుతూ భయంకర పక్షులకేసి లేచాయి. భయంకర పక్షులు చెవులు చిల్లులు పడేలా వికృతంగా అరిచి సైనికుల మీదకి దూకబోయేదల్లా తిరిగి ఆకాశంలోకి లేచాయి. వాటి మీదున్న పులిరాయుళ్లు తమ వద్ద ఉన్న శూలాలతో వాటి మెడల మీద పొడిచి అవి సైనికుల మీద పడేలా చేసేందుకు ప్రయత్నించారు. కాని కింద కాగడా మంటలను చూసిన పక్షులు తమ రౌతుల స్వాధీనం తప్పాయి. అందులో ఒకటి రౌతు పొడిచిన శూలం పోటుకు రెచ్చిపోయి ఆకాశంలో తలకిందులుగా పల్టీ కొట్టింది.
పట్టుదప్పిన రౌతు కీచుమంటూ అరచి చేతిలో ఉన్న శూలాన్ని మరింత గట్టిగా గుప్పెట్లో బిగించి పల్టీలు కొడుతూ అంతెత్తు నుంచి సైన్యం మధ్య పడిపోయాడు. సైన్యంలో విజయధ్వానాలు మిన్నుముట్టాయి. చూస్తుండగానే భయంకర పక్షులు రెండు ఆకాశంలో మాయమయ్యాయి. భయంకర పక్షుల సహాయాన్ని నమ్ముకుని అంతవరకు గుండె దిటవుతో కోట బురుజుల మీద నిలబడిన నాగవర్మ సైనికులు ఒక రైతు చావడం, పక్షులు పలాయనం కావడం చూస్తూనే భయకంపితులై కోట బురుజుల మీద నుంచి దూకి రాజప్రాసాదం కేసి పరిగెత్తసాగారు. పైనుంచి బాణవర్షం ఆగడంతో చిత్రసేనుకుడి సైనికులంతా కోట గోడల్ని చేరి క్షణాల మీద తలుపులను బద్దలు కొట్టారు. ఈ లోపల గుణపాలతో గోడలు బద్దలు కొడుతున్న రాక్షసులు గోడలో ఒక చోట పెద్ద కన్నం చేసి లోపలికి జొరబడ్డారు. ఆ తర్వాత పెద్ద పోరాటం లేకుండానే రాజప్రాసాదం చిత్రసేనుడి హస్తగతమైంది. మొండిగా ఎదిరించపూనుకున్న కొద్దిమంది నాగవర్మ సైనికులను రాక్షసులు రాతి గదలతో దూది కింద ఏకేశారు. కోట, అందులోని పెద్ద రాజప్రాసాదం చిత్రసేనుడి వశమైన రాజు వీరసింహుడు ఎక్కడ బంధించబడి ఉన్నది తెలియలేదు. అతణ్ణి ఒకవేళ శత్రువులు రహస్యంగా కోట బయటికి తీసుకుపోయారా అన్న అనుమానం కూడా అతడికి కలిగింది. రాజకుమారి కాంతిమతి మాత్రం తన తండ్రి రాజప్రాసాదంలోని ఏ చీకటి కోట్లోనూ బంధించబడి ఉంటాడని, సైనికులు జట్లు జట్లుగా వెళ్లి అన్ని గదులు, భూగృహాలు వెతకడం మంచిదని చెప్పింది. ఆ ప్రకారం సైనికులు, రాక్షసులు కలిసి రాజప్రాసాదమంతా గాలించసాగారు. చీకటి, నిశ్శబ్దం గూడు కట్టుకున్నట్టున్న భూగ్రహాల్లోని ఒకానొక గది నుంచి హఠాత్తుగా మూలుగులు వినిపించాయి. సైనికులు తమ చేతగల డ్యూటీల వెలుగులో అక్కడికి వెళ్లి చూశారు. గదంతా చీకటిమయంగా ఉంది. లోపల ప్రవేశించేందుకు వీలు లేకుండా బయట ఇనుప చువ్వల ద్వారం తాళం వేసుంది. చువ్వలలో నుంచి దివిటీలను లోపలికి పోనిచ్చి చూసినప్పుడు ఆ గుడ్డి వెలుగులో ఎక్కడో దూరంగా గోడ నానుకుని ఒక మానవాకారం ఉన్నట్టు సూచనప్రాయంగా కనిపించింది. ఈయనే మహారాజు వీరసింహులు అంటూ ఒక సైనికుడు కేక వేశాడు. ఆ వెంటనే ప్రాసాదం అన్ని మూలల నుంచి సైనికులు, రాక్షసులు గుంపులు గుంపులుగా అక్కడికొచ్చారు. కాని గది లోపలికి ప్రవేశించేందుకు మాత్రం ఎవరి వల్ల కాలేదు. ముందు గదికున్న ఇనుప చువ్వల తలుపుల తాళాన్ని బద్దలు కొట్టాలి. సైనికుల కోలాహలం వింటూనే చిత్రసేనుడు, కాంతిమతి అక్కడికొచ్చారు. వాళ్లకు దివిటీల వెలుగులో గదిలో ఎవరో వ్యక్తి ఉన్నట్టు కనపడింది. చిన్నగా మూలుకు కూడా వినపడింది. మీరంతా ఇక్కడ ఏం చేస్తున్నారు? ముందు తాళం బద్దలు కొట్టండి అని ఆజ్ఞాపించాడు చిత్రసేనుడు. సైనికులు గుణపాలు తీసుకుని తాళం బద్దలు కొట్టేందుకు ప్రయత్నించారు. కాని పెద్ద కొబ్బరికాయ ప్రమాణంలో తుప్పు పట్టి ఉన్న ఆ తాళం వాళ్ల దెబ్బలకు ఖంగు ఖంగుమని ప్రతిధ్వనించింది తప్ప బెసకలేదు. తాళం తుప్పు పట్టుంది మహారాజా, చెవుంటే బావుణ్ణు అన్నాడొక సైనికుడు ఆయాసపడుతూ. ఆ తాళం చెవి కోసం నువ్వు ద్రోహి నాగవర్మను ఆశ్రయిస్తావా అంటూ చిత్రసేనుడు ఆ సైనికుడి చేతినుంచి గుణపం తీసుకోబోయేంతలో భూమి దద్దరిల్లేలాగా పెడబొబ్బులు పెడుతూ ఉగ్రాక్షుడు అక్కడికొచ్చాడు. అతన్ని చూస్తూనే కాంతిమతి, ఉగ్రాక్ష, నా తండ్రిగారిని శత్రువులు ఈ చీకటి కొట్లో బంధించి వెళ్లారు. నువ్వు తక్షణం తాళం పగలగొట్టి సహాయపడాలి అంది. ఓ అదెంత పని అంటూ ఉగ్రాక్షుడు తాళాన్ని గుప్పెటతో బిగించి పట్టి గట్టిగా గుంజాడు. అది ఊడు రాలేదు. ఈసారి 2 చేతులతోనూ పట్టి బలంగా లాగాడు. తలుపు చువ్వలు కిరకిరమన్నవి గాని తాళం అలాగే ఉండిపోయింది. ఈ నాగవర్మ, వాడి భటులు వింత మనుషుల్లా ఉన్నారు. తలుపుల కంటే తాళం గట్టిగా వేసినట్టుంది అంటూ ఉగ్రాక్షుడు 2 చేతులతోనూ ఇనుప చువ్వల్ని పట్టుకుని బలంగా గుంజేసరికి అవి మైనపు ఒత్తుల్లా పక్కలకు వంగిపోయాయి. అక్కడ ఏర్పడ్డ ఖాళీలోంచి దివిటీలు పట్టుకున్న సైనికులు దూరి గదిలోపలికి వెళ్లారు. చూస్తుండగానే దివిటీల వెలుగులో గది గోడలో బిగించున్న ఇనుప కమ్మెలకు గొలుసులతో కాళ్ళు చేతులు బంధించున్న వీరసింహుడు కనిపించాడు. అతడి నోటికి అడ్డంగా ఒక వస్త్రం చుట్టబడింది. అతడు బాధతో మూలుగుతున్నాడు. తన తండ్రిని ఆ కష్టస్థితిలో చూస్తూనే కాంతిమతి నిలువెల్లా కంపించిపోయి నాన్నా అంటూ కేకపెట్టి అతడి దగ్గరకు పరిగెత్తింది. చిత్రసేనుడు కూడా ఆమె వెంట గదిలో ప్రవేశించి వీరసింహుడి నోటికి కట్టున్న వస్త్రాన్ని విప్పేశాడు.
ఈ లోపల ఉగ్రాక్షుడు అతడి చేతులకు కాళ్లకు బిగించున్న గొలుసులను తెంచేశాడు. తల్లి, నిన్ను తిరిగి ఈ జన్మలో చూస్తాననుకోలేదు అంటూ వీరసింహుడు నీరసంగా గోడకు చేరగలబడ్డాడు. ఇంతలో ఒక సైనికుడు మహారాజు కూర్చునేందుకు ఒక ఆసనం తెచ్చాడు. మరొక సైనికుడు దాహం తీర్చుకునేందుకు నీటి పాత్ర అందించాడు. వీరసింహుడు దాహం తీర్చుకుని సేద తీరి ఆసనం మీద కూర్చుంటూ కాంతిమతితో, అమ్మా, ఆ ద్రోహి నాగవర్మ చచ్చాడా లేక బందీగా చిక్కాడా అని అడిగాడు. కాంతిమతి జవాబు చెప్పబోయి తటపటాయించి చిత్రసేనుడికేసి చూసింది. చిత్రసేనుడు ముందుకొచ్చి, మహారాజా, నా పేరు చిత్రసేనుడు. నన్ను గురించి, నా రాజ్యం గురించి వినే ఉంటారు. ఈ రాక్షసుడి పేరు ఉగ్రాక్షుడు, నా సేవకుడు. నాగవర్మ నా తండ్రిగారైన ధవళగిరి రాజ్యం మీదకి దాడి వెళ్లాడు. అతణ్ణి సాధ్యమైతే దారిలోనే అడ్డగించి హతమార్చేందుకు సైన్యంతో నా సేనా నాయకుణ్ణి పంపాను అని చెప్పాడు. చిత్రసేనుడి మాటలు వింటూనే వీరసింహుడు చాలా ఆశ్చర్యపడ్డాడు. అతడు ఉగ్రాక్షుడికేసి ఓ మారు చూసి చిత్రసేనుడికేసి తల తిప్పుతూ, ఈ ఉగ్రాక్షుడికి నీకు ఉన్న సంబంధం యజమాని సేవకుల మధ్య ఉండే సంబంధం లాంటిదని నేను వినలేదు. నాకు వచ్చిన వర్తమానం మరొకటి. అందువల్లనే నాగవర్మ ద్రోహం చేస్తున్నాడని ముందుగా తెలిసి కూడా పొరుగురాజువైన నీ సహాయం కోరలేకపోయాను అన్నాడు. అవును మహారాజా, ఉగ్రాక్షుడు మాట్లాడే ధోరణి కొన్ని అపోహలకు కారణమైంది. మీ కుమార్తె కూడా అలాంటి అపోహకే గురైంది అన్నాడు చిత్రసేనుడు. అతడి మాటలకి కాంతిమతి చిరునవ్వు నవ్వింది. ఉగ్రాక్షుల్లో మాత్రం చలనం లేదు. అతడు స్థాణువులా వీరసింహుడికేసి చూస్తూ అలాగే ఉండిపోయాడు. వీరసింహుడు ఓ క్షణకాలం ఏదో ఆలోచిస్తున్న వాళ్ల ఊరుకుని తర్వాత ఉగ్రాక్షుడితో, చిత్రసేనుడు చెప్పిన దాంట్లో అబద్ధమేమీ లేదు కదా ఉగ్రాక్ష అన్నాడు. చిత్రసేన మహారాజు చెప్పిందంతా నిజం. ఆయన వివాహమాడి ఎప్పుడూ మహారాణ్ణి తెచ్చుకుంటాడని నేను ఎదురు చూస్తున్నాను అన్నాడు ఉగ్రాక్షుడు. వీరసింహుడు సిగ్గుతో తల వంచుకున్న తన కుమార్తెతో ఏదో అనబోయేంతలో ఇద్దరు సైనికులు రొప్పుతూ అక్కడికి పరిగెత్తుకొచ్చి, మహారాజా, నాగవర్మ పెద్ద సైన్యంతో మన కోటను సమీపిస్తున్నాడు అని చెప్పారు. నాగవర్మ పేరు వింటూనే వీరసింహుడు ఉలిక్కిపడ్డాడు. చిత్రసేనుడికి కలిగిన ఆశ్చర్యం అంతా ఇంతా కాదు. అతడికి ఆ క్షణంలో అనేక అనుమానాలు కలిగాయి. నాగవర్మ ధవళగిరిని జయించి తిరిగి ఇక్కడికొస్తున్నాడా? అలా కాక అక్కడ జరిగిన యుద్ధంలో ఓడిపోయి ఇక్కడికి పారిపోయి రావడం జరిగితే తను సైన్యాలతో పంపిన తన సేనానాయకుడు ఎక్కడున్నట్టు? ఏది ఏమైనా తను వెంటనే కోట రక్షణకు పూనుకోవడం అవసరం. ఉగ్రాక్ష, నువ్వు నీ సేవకులతో కోట ద్వారాలను కాపాడు. బురుజుల మీద రక్షణకు కొంతమంది విలుకాళ్లను ఉంచడం మంచిది. అమరపాలుడెక్కడా అన్నాడు చిత్రసేనుడు. ఆయన స్వయంగా శత్రు సైన్యాల బలం ఏపాటో చూసేందుకు అడవిలోకి వెళ్లాడు అని సైనికులు జవాబు చెప్పారు. ఉగ్రాక్ష, ఇక నువ్వు నీ సేవకులతో కోట ద్వారాలను అని చిత్రసేనుడు ఏదో చెప్పబోయేంతలో ఉగ్రాక్షుడు బిగ్గరగా నవ్వి, మహారాజా, ఇంక కోటకు ద్వారాలు బురుజులు ఎక్కడున్నాయి? ఇప్పుడు కోట గోడల్లో ఎక్కడ చూసినా ద్వారాలే. నా సేవకులు గుణపాలతో గోడంతా కన్నాలు చేశారు. కొన్ని చోట్ల గోడను పునాదులతో కూడా ఎత్తివేశారు. ఇక బురుజులంటారా? అవన్నీ రాళ్లు రప్పలుగా కింద భూమి మీద చెల్లాచెదురే ఉన్నాయి. మనం కోటను వశపరుచుకునేందుకు చేసిన బీభత్సం మీరు గమనించినట్టు లేదు అన్నాడు. అలాగా అంటూ చిత్రసేనుడు ఆశ్చర్యపోయాడు. మనం చిక్కుల్లో పడ్డాం. శత్రువులు మనను అన్ని వైపుల నుంచి ఎదుర్కోవచ్చు. నాగవర్మ ఇంత త్వరలో ధవళగిరి వద్ద విజయం సంపాదించి ఇక్కడకు తిరిగొస్తాడని నేను ఊహించలేదు అన్నాడు. అంతలో అమరపాలుడు అక్కడికి పరిగెత్తుకొస్తూ, ఆ ద్రోహి విజయుడే ఇక్కడికి రావడం లేదు మహారాజా, పారిపోయి వస్తున్నాడు. అతడి వెంటున్న సైన్యం కూడా ఏమంత పెద్దది కాదు. ఆ సైన్యాన్ని వెన్నాడొస్తూ దూరంగా కొండల్లో మనకు సైన్యం కనిపించింది. ఆ సైన్యం బహుశా మీ తండ్రిగారిది గాని లేక మీరు సహాయం పంపిన మన సేనగాని అయి ఉంటుంది అన్నాడు. అమరపాలుడి మాటలు వింటూనే ఉగ్రాక్షుడు భవనం ప్రతిధ్వనించేలా నవ్వాడు. చిత్రసేనుడికి ఎక్కడలేని ఆనందం కలిగింది. అతడు అమరపాలుడితో, అమరపాల, నువ్వు సైనికులందర్నీ ఒక చోట చేర్చి నా కోసం వేచుండు. ఆ ద్రోహిని కోట ముందు మైదానంలోనే సర్వనాశనం చేద్దాం అన్నాడు. నాకొక మంచి యోచన కలిగింది మహారాజా, మీరు అనుమతిస్తే చెబుతాను అన్నాడు ఉగ్రాక్షుడు. త్వరగా చెప్పు, ఏంటది అని ప్రశ్నించాడు చిత్రసేనుడు.
నాగవర్మను తన అనుచరులతో కోటలోకి అడుగు పెట్టనివ్వడం మంచిది. ఆ తర్వాత అతన్ని చుట్టుముట్టి ఒక్కగానొక్క శత్రువైనా పారిపోకుండా మట్టుపెట్టచ్చు అన్నాడు ఉగ్రాక్షుడు ఎంతో ఉత్సాహంగా. ఇది మంచి ఉపాయమే మహారాజా. వెనక నుంచి తనను సైన్యాలు తరుముతున్నవని ఆ ద్రోహికి తెలియంది కాదు. ఈ కోట తనకు రక్షణ ఇవ్వగలదని అతడిక్కడికి పారిపోయి వస్తున్నాడు. ఇది మన ఆధీనంలో ఉందని అతడు గ్రహించినప్పుడు మనకు దొరకకుండా మరోవైపుకు పారిపోవచ్చు అన్నాడు అమరపాలుడు. అది నిజమే అంటూ చిత్రసేనుడు ఓ క్షణకాలం ఆలోచిస్తూ ఊరుకుని తర్వాత ఉగ్రాక్షుడికేసి తిరిగి, ఒకసారి ఆ శత్రు సైనికుల్ని కోట ఆవరణలోకి ప్రవేశించనిస్తే వాళ్లల్లో కొందరైనా రాజప్రాసాదంలోకి జొరబడే ప్రమాదం కలగొచ్చు కదా అని అడిగాడు. అలాంటి చిక్కు రాకుండా చూసే బాధ్యత నాది మహారాజా. నా రాక్షస బంట్ల బలం మీకు శాంతం తెలీదు. ఆ నాగవర్మను ఎలాగైనా చేజిక్కించుకుని బలిపెడితే తప్ప లేకపోతే ఈ ప్రాంతాలకు శాంతి ఉండదు. వాడు మనకు దొరకకుండా పారిపోయాడో వాడు ఎప్పటికీ మనకు పక్కలో బల్లిమే అన్నాడు ఉగ్రాక్షుడు. బాగా చెప్పావు ఉగ్రాక్ష అంటూ వీరసింహుడు అతన్ని మెచ్చుకుని చుట్టూ ఉన్న సైనికులతో, మీలో ఎవరైనా సరే ఆ ద్రోహి నాగవర్మను ప్రాణాలతో పట్టి నాకు అప్పచెబితే అర్ధరాజ్యమిస్తాను. తల తెచ్చిన వాడికి తక్షణమే 1000 బంగారు కానుకలిస్తాను అన్నాడు ఉద్రేకంగా. అర్ధరాజ్యమా అంటూ రాజకుమారి కాంతిమతి ఆశ్చర్యపోయి తన తండ్రికేసి చూసింది. అవును, అర్ధరాజ్యమే. ఆ ద్రోహి నన్ను అసమర్థుణ్ణి చేసి ఇంతకాలంగా రాజ్యాన్ని అల్లకల్లోలపరచడమే గాక నన్ను ఈ చీకటి కొట్లో బంధించి నానా హింసల పాలు చేశాడు అన్నాడు వీరసింహుడు. అయితే కోటలో పురుగున్నట్టు కూడా ఆ నాగవర్మకు తెలియకూడదు. సైనికులందర్నీ వారి వారి స్థానాల్లో దాచుంచి వాడు సైన్యంతో కోటలో ప్రవేశించగానే ఓ కుమ్మడిగా మీదపడి అందర్నీ యమపురికి ప్రయాణం కట్టించాలి అన్నాడు చిత్రసేనుడు. అవును మహారాజా, ఆ పని నాకు అమరపాలుడికి వదలండి. మీరు వీరసింహ మహారాజు రాజకుమారి భవనం మీద ఎక్కడైనా ఉండి మా ప్రతాపం తిలకించండి అంటూ ఉగ్రాక్షుడు తన సేనలకేసి తిరిగి, ఒరే బంట్లు ఎక్కడా అని హోంకరించాడు. అమరపాలుడి ఉగ్రాక్షుడి నాయకత్వంలో సైనికులు రాక్షసులు కోటలోపలి భవనాల వెనక చెట్ల చాటున దాగుండే ప్రయత్నాలు చేస్తుండగా కోట సమీపంలోని అడవిని చేరిన నాగవర్మ గుర్రం మీద లేచి నిలబడి కోట బురుజులకేసి చూస్తూ, కరవేరా, మనం ఊహించిందే నిజమైంది. శత్రువులు కోట మీద పడి నానా బీభత్సం చేసి ఎటో వెళ్లిపోయారు అంటున్నాడు. ఈ కరవీరుడనేవాడు జ్వాలాద్వీపం నుంచొచ్చిన పులిరాయుళ్ల నాయకుడు. నాగవర్మ వెంట కొందరు అనుచరులతో ధవళగిరి మీదకి దాడికి వెళ్లి అక్కడ చిత్రసేనుడి తండ్రైన తారకేశ్వర మహారాజు వల్ల చావు దెబ్బలు తిని కపిలపురం కోటకు పారిపోయి వస్తున్నాడు. అవును మహారాజా, మీరు చెప్పింది నిజం. శత్రువులు కోటలో ఉన్న మన భటుల్ని ఓడించి దాన్ని ఆక్రమించుకున్నట్టు తెలుస్తూనే ఉంది. కాని ఇప్పుడు ఎక్కడా ఒక్క శత్రు సైనికుడైనా ఉన్నట్టు లేదు. కోటలో ఉన్నదంతా దోచుకుని వాళ్లు తిరిగి చిత్రసేనుడి రాజధానికి వెళ్ళుంటారు. నాకు కలిగే ఆశ్చర్యం వల్ల నా అనుచరులు ఆ 2 భయంకర పక్షులు ఏమయ్యాయని అన్నాడు కరవీరుడు. నేను పడే ఆశ్చర్యం అది కాదు. కోటలోని చీకటి గదిలో బంధించబడిన ముసలిరాజు వీరసింహుడు ప్రాణాలతో శత్రువులకు చిక్కాడేమో అని. అలా జరిగితే మనకు ముందు ముందు ప్రమాదం కూడా. ఏది ఏమైనా మనం కోటలో ప్రవేశించి తారకేశ్వరుడి సైన్యాలు వచ్చే లోపల రక్షణలను బలపరుచుకోవడం క్షేమం. కోట గోడల్ని రక్షణగా పెట్టుకుని మనం శత్రువులను ఎంతకాలమైనా ఎదిరించి నిలబడొచ్చు అన్నాడు నాగవర్మ. ఆ తర్వాత నాగవర్మ కరవీరుడు తమ తమ అనుచరులకు హెచ్చరికలు చేశారు. మనను వెనక నుంచి శత్రువులు తరుముకొస్తున్నారు. అసంఖ్యాకులైన వాళ్ల చేతుల్లో పడి చావకుండా తప్పించుకోవాలంటే మనకు కపిలపురం కోట ఒకటే రక్షణ ఇవ్వగలదు. కదలండి అంటూ నాగవర్మ కేకలు పెట్టాడు. నాగవర్మ కరవీరుడు గుర్రాల మీద ముందు బయలుదేరారు. వారికి వెనకగా కాల్బటులు, వాళ్ల వెనక మరికొందరు గుర్రపు రౌతులు కదిలారు. ఓ పావుగంట గడిచేసరికి అందరూ కోట గోడల ముందున్న మైదానం చేరారు. నాగవర్మ కరవీరుడు సైన్యాలను ఆగమని హెచ్చరించి కూలిపోయిన కోట ముఖద్వారాల దగ్గరకు వెళ్లి లోపలికి తొంగి చూశారు. అంతా నిశ్శబ్దం. చీమ చుట్టుకుమన్నా వినపడేంత నిశ్శబ్దం. ఇందులో ఏదైనా మోసం లేదు కదా అన్నాడు నాగవర్మ కాస్త అనుమానంగా. మోసం ఏముంటుంది? కోటలో ఉన్న నగానట్రా దోచుకుని
శత్రువులు వాళ్ల దారిన వాళ్లు వెళ్లారు. వాళ్లకు కావలసిన ముసలిరాజు వీరసింహుడు కూడా వాళ్లకు దొరుకుంటాడు అన్నాడు కరవీరుడు. మన సైనికుల్లో కొందరైనా యుద్ధంలో చచ్చుంటారు కదా, కాని ఒక్కడి శవం కూడా కనిపించడం లేదు. శవాలు కూడా ఎలా మాయమయ్యాయి? ఉగ్రాక్షుడు తన రాక్షస బంట్లను తేలేదు కదా అన్నాడు నాగవర్మ. నాగవర్మ ఇలా అనేసరికి పులిరాయుళ్ల నాయకుడు కరవీరుడికి గుండె బలం జారింది. వాడికి ఉగ్రాక్షుడి రాక్షసులంటే ఎక్కడలేని భయం. మహారాజా, ఎందుకైనా మంచిది, ఒక పని చేద్దాం అన్నాడు వాడు. గుర్రాన్ని ముందుకు నడిపి రహస్యం చెప్పేవాళ్ల నాగవర్మకేసి మెడవంచి, ఏంటది అని అడిగాడు నాగవర్మ. కోట ఇంత నిర్జనంగా నిశ్శబ్దంగా ఉండడం నాకు ఆశ్చర్యమే కాక అనుమానం కూడా కలిగిస్తోంది. ఆ రాక్షసులు వాళ్ల నాయకుడు మన కోసం ఏదైనా మాటు వేశారేమోనని నా భయం. అట్లా అని మనకు రక్షణ ఇచ్చే ఈ కోటను ఆక్రమించుకోకుండా వదిలిపోవడం ప్రమాదకరం. మనను వెన్నంటొచ్చే తారకేశ్వరుడి సైన్యాలు మనను ఈ అడవిలో మృగాలను వేటాడినట్టు వేటాడగలవు. కనుక మనం కోటలో ముందు ప్రవేశించకుండా మన సైనికులను ముందు ప్రవేశపెట్టి ఏం జరుగుతుందో చూసి ప్రమాదం లేకపోతే వెనగ్గా మనం కోటలో జొరబడచ్చు అన్నాడు కరవీరుడు. కరవీరుడిచ్చిన సలహా నాగవర్మకు చాలా బాగుందనిపించింది. అందుకు కారణం అతడికి కూడా కోటలో ముందుగా ప్రవేశించడానికి భయంగా ఉండడమే. నాగవర్మ కూలిపోయిన కోట ద్వారంకేసి ఓ మారు పరీక్షగా చూసి తర్వాత కరవీరుడికేసి తల తిప్పి, భలే ఆలోచన, అలాగే చేద్దాం అంటూ తన గుర్రాన్ని గిరుక్కున వెనక్కు మళ్లించి సైనికులతో, హే, మీరంతా నిర్భయంగా కోటలో ప్రవేశించొచ్చు. యుద్ధం లేకుండానే మనం కోట ఆక్రమించుకోగలగడం గొప్ప శుభసూచన. న్యాయం ధర్మం మన పక్షాన ఉన్నది గనుకే దేవుడు మనకిలాంటి అవకాశం కల్పించాడు అని గొంతెత్తి అరిచాడు. ఆ వెంటనే సైనికులు గుంపులు గుంపులుగా పడిపోయిన కోట ద్వారాల గుండా ప్రవేశించసాగారు. నాగవర్మ కరవీరుడు గుర్రాల మీద ఉండి కత్తి జుళిపిస్తూ, త్వరగా పదండి, కోట గోడలో పడిన కన్నాలను బురుజుల్ని బాగుచేసి మనం యుద్ధ సన్నద్ధులం కావాలి. త్వరలోనే తారకేశ్వరుడి సైన్యం మనను ముట్టడించొచ్చు అని హెచ్చరికలు చేశారు. సైన్యమంతా కోటలో ప్రవేశించింది. నాగవర్మ కరవీరుడు ఓ క్షణకాలం లోపల నుంచి ఏదైనా రణగొణధ్వని వినబడుతుందేమో అని చూసి అలాంటిదేమీ లేకపోవడంతో ధైర్యం తెచ్చుకున్నారు. మనం అనవసరంగా భయపడ్డాం. కోటలో శత్రువులెవరూ లేరు. ఇక మనం కోట రక్షణలు బలపరుచుకునే ప్రయత్నాలు చేద్దాం అన్నాడు నాగవర్మ. కరవీరుడు అవునన్నట్టు తల ఊపాడు. ఆ వెంటనే ఇద్దరూ కూలిపోయిన కోట ద్వారాల నుంచి గుర్రాలను నడిపించారు. వాళ్ల విధంగా ద్వారాలు దాటి 2-3 గజాలు లోపలికి వెళ్లారో లేదో హఠాత్తుగా సైన్యంలో సంక్షోభం పుట్టింది. రాక్షసులు, రాక్షసులు అని గుండెలు అవిసేలా కేకలు పెడుతూ కొందరు సైనికులు బయటికి పారిపోయేందుకు పరిగెత్తుకొస్తున్నారు. మోసం మహారాజా, మోసం! మనం నిలబడి వాళ్లతో యుద్ధం చేయలేం. ప్రాణాలుంటే మరోసారి వాళ్లను మట్టుబెట్టచ్చు. గుర్రాన్ని వెనక్కు తిప్పండి అంటూ కరవీరుడు తన గుర్రాన్ని గిరుక్కున వెనుతిప్పాడు. ద్రోహం, పిరికి పందలు అంటూ నాగవర్మ కూడా గుర్రాన్ని వెనక్కు తిప్పి కోట ముందున్న మైదానం కేసి దాన్ని పరిగెత్తించాడు. ద్రోహి నాగవర్మ పారిపోతున్నాడు, వాడు అడవి చీరలోపలే పట్టుకోండి అన్న చిత్రసేనుడి కేకలు నాగవర్మకు వినిపించాయి. ఆ వెంటనే రాక్షసుల అట్టహాసాలతో పాటు కొన్ని రాతిగదలు రివ్వు రివ్వుమంటూ నాగవర్మ కరవీరులెక్కిన గుర్రాల పక్కగా దూసుకుపోసాగాయి. రాక్షసులు మనను ఎలాగూ ప్రాణాలతో పట్టుకోలేమని తెలుసుకుని చంపేందుకు మన మీదకి రాతిగదలు విసురుతున్నారు. మహారాజా, మనం తొందరగా అడవిని చేరడం మంచిది అన్నాడు కరవీరుడు భయంతో వణికిపోతూ. ఎంత ద్రోహం, ఎంత ద్రోహం అంటూ నాగవర్మ పిచ్చివాళ్ల కేకలు పెడుతూ గుర్రాన్ని మరింత వేగంగా అడవికేసి పరిగెత్తించాడు. అంతలో ఉగ్రాక్షుడు విసిరిన రాతి గదొకటి పక్కనే పరిగెత్తొస్తున్న కరవీరుడి గుర్రాన్ని బలంగా తాకింది. గుర్రం పెద్దగా సకిలించి దబీమంటూ ముందుకు పడింది. పైనున్న కరవీరుడు కళ్ళెం పట్టుదప్పి కీచుమని అరచి చేతులు అల్లాడిస్తూ బంతిలా గాల్లోకి ఎగిరాడు. కరవీరుడు పెట్టిన కేక వింటూనే నాగవర్మ గుర్రాన్నాపి వెనక్కు తిరిగి చూశాడు. ఉగ్రాక్షుడి రాతిగది దెబ్బకు వెనక కాళ్లు 2 విరగడంతో లేవలేక కరవీరుడెక్కిన గుర్రం విలవిలా తన్నుకుంటూ నేలమీద అటు ఇటు దొర్లుతోంది. అల్లంత దూరంలో చెట్ల పొదల్లో పడిన కరవీరుడు అంతలోనే విల్లంబులా లేచి నిలబడి, మహారాజా, మహారాజా అని అరుస్తూ నాగవర్మకేసి పరిగెత్తుకుంటూ వచ్చాడు. మనం ఇక్కడ ఏమాత్రం జాగు చేసినా ప్రమాదకరం.
మన సైన్యమంతా కోటలోనే నాశనమైనట్టుంది. చావగా మిగిలిన కొద్దిమంది మాత్రం మనకేసి పరిగెత్తొస్తున్నారు అన్నాడు నాగవర్మ కోటకేసి చూస్తూ. కరవీరుడు కూడా తల తిప్పి అటుకేసి చూశాడు. కొందరు సైనికులు గగ్గోలుగా అరుస్తూ అడవికేసి పరిగెత్తుకొస్తున్నారు. వాళ్లను వెన్నంటి కొందరు రాక్షసులు, చిత్రసేనుడి సైనికులు రావడం కూడా అతనికి కనిపించింది. కరవీర, మనం శత్రువుల నుంచి తప్పించుకుపోగలమా? నువ్వు గుర్రాన్ని కూడా పోగొట్టుకున్నావు అన్నాడు నాగవర్మ. మనం గుర్రాల మీదెక్కి పారిపోలేం మహారాజా. శత్రువులు ముఖ్యంగా మనను పట్టుకునేందుకే ఇంత ఎత్తుగడ వేశారు కనుక మనం వాళ్ల దృష్టిని మరొక వైపుకు మరల్చాలి. ఇదిగో ఈ వస్తున్న మన భటులిద్దరినీ గుర్రం మీద ఎక్కించి అడవిలో వాళ్ళిష్టం వచ్చిన వైపుకు పారిపోమ్మనండి. శత్రువులు వాళ్లను చూసి తప్పక మనమని పొరబడి వెంటబడతారు. ఆ సందులో మనం మరోవైపుగా పారిపోవచ్చు అన్నాడు కరవీరుడు. కరవీరుడు చెప్పిన ఉపాయం నాగవర్మకు దివ్యంగా కనబడింది. అతడు వెంటనే గుర్రం దిగి సమీపానికొచ్చిన తన భటులిద్దరినీ గుర్రం మీద ఎక్కమని ఆజ్ఞాపించి వాళ్ల తలల మీద కరవీరుడి శిరస్త్రాణం, తన శిరస్త్రాణం పెట్టి, ఒరేయ్, మీరు వెనక్కు తిరిగి చూడకుండా పారిపోండి. అరుగో రాక్షసులు, చిత్రసేనుడి సైనికులు వస్తున్నారు అంటూ గుర్రాన్ని కత్తివరతో గట్టిగా మూదాడు. గుర్రం దెబ్బతింటూనే పెద్దగా సకిలించి అడవి చెట్ల కిందగా పారిపోసాగింది. నాగవర్మ పెద్దగా నవ్వి కరవీరుడితో, కరవీరా, ఇక మనం పారిపోవలసిన దిక్కేది అని అడిగాడు. కరవీరుడు గుంపులు గుంపులుగా అడవికేసొస్తున్న చిత్రసేనుడి సైనికులకేసి చూశాడు. సైనికుల్లో కొందరు నాగవర్మ బొటులెక్కి పారిపోతున్న గుర్రాన్ని చూసి, అడుగో నాగవర్మ వాడి మిత్రుడు కరవీరుడు గుర్రం మీద పారిపోతున్నారు, పట్టుకోండి అంటూ గట్టిగా కేకలు పెట్టారు. ఆ కేకలు వింటూనే కరవీరుడు చిరునవ్వు నవ్వి, మన ఎత్తు పారింది మహారాజా, మనం ఇటు పడమటి దిక్కుగా పారిపోవచ్చు అన్నాడు. ఆ వెంటనే నాగవర్మ, కరవీరుడు పొదల చాటున నక్కుతూ చిత్రసేనుడి సైనికుల కంటబడకుండా క్రమక్రమంగా కీకారణ్యంలోకి పారిపోయారు. చిత్రసేనుడు, ఉగ్రాక్షుడు కోట ద్వారం దగ్గర నిలబడి తమ సైనికులు పట్టి తెచ్చిన శత్రుభటులను వాళ్ల నాయకుడెక్కడా అని ప్రశ్నించసాగారు. శత్రు సైనికులెవరికీ నాగవర్మ, కరవీరులు వేసిన ఎత్తుగడ సంగతి గాని, క్షేమంగా వాళ్లు అడవిలోకి పారిపోయిన విషయం గాని తెలీదు. గుర్రాన్ని ఎక్కి పారిపోయే శత్రు భటులను చూసి నాగవర్మ, కరవీరుడు అని భ్రమపడి వెంటబడిన సైనికులు కొంతసేపటికి తిరిగొచ్చి అడవిలో వాళ్ళెక్కడో మాయమయ్యారని చిత్రసేనుడితో చెప్పారు. ఇంతకీ ఆ ద్రోహి నాగవర్మ మన చేతిలో పడకుండా పారిపోగలిగాడు అన్నాడు చిత్రసేనుడు ఎంతో నిస్పృహగా. మహారాజా, ఆ నాగవర్మను, వాడి వెంటున్న పులిరాయుడు కరవీరుణ్ణి పట్టుకునే పని నాకు వదలండి. ఇప్పుడే నా బంట్లను అడవంతా గాలించేందుకు పంపుతాను అన్నాడు ఉగ్రాక్షుడు. అతడు ఆజ్ఞాపించగానే కొందరు రాక్షసులు చేతికి దొరికిన ఆయుధమల్లా పట్టుకుని అడవిలో నలుమూలలకు పరిగెత్తారు. ఆ తర్వాత కొంతసేపటికి చిత్రసేనుడు తన తండ్రికి సహాయం పంపిన సేనానాయకుడు, ఆ వెనకగా తారకేశ్వరుడు సైన్యాలతో సహా వచ్చారు. తన కుమారుడు ఎవరి సహాయం లేకుండానే కపిలపురం కోటను పట్టుకున్న సంగతి విని తారకేశ్వర మహారాజు చాలా సంతోషించాడు. కాని నాగవర్మ ప్రాణాలతో పారిపోవడం అతడికి బాధ కలిగించింది. ఆ ద్రోహి బ్రతికుండడం మనకెప్పటికీ ప్రమాదకరమే. వాడికి జ్వాలాద్వీపపు పులిరాయుళ్లకు ఉన్న స్నేహ సంబంధాల వల్ల ఏదో ఒకనాడు వాళ్లు భయంకర పక్షులతో మన మీద దాడి చేయడానికి ప్రయత్నించకపోరు అన్నాడాయన. ఈ భయం అక్కడున్న ప్రతి ఒక్కరికి ఉండనే ఉంది. అందరూ ఉగ్రాక్షుడు పంపిన రాక్షస బంట్లు ఆ ద్రోహులిద్దరినీ ఏ విధంగానైనా పట్టి తేగలరని పెద్ద ఆశ పెట్టుకున్నారు. కపిలపురం రాజు వీరసింహుడికి చిత్రసేనుడు తన తండ్రిని పరిచయం చేశాడు. వీరసింహుడు తనకు చిత్రసేనుడు చేసిన సహాయం సంగతి తారకేశ్వరుడితో వివరంగా చెప్పి, ఇక నేను రాజ్యపాలనా భారం వదులుకోదలిచాను. నాకు పుత్రులు లేరు. ఉన్నది ఒక్కగానొక్క కుమార్తె. మీతో వియ్యమందాలనుంది అన్నాడు. తారకేశ్వరుడు అంతకు పూర్వమే రాజకుమార్తె కాంతిమతిని చూశాడు. చిత్రసేనుడు ఆమెను ప్రేమించి ఉన్నట్టు కూడా సైనికుల సంభాషణను బట్టి గ్రహించాడు. ఒక్క దెబ్బతో తన కుమారుడు ప్రేమించిన రాకుమార్తెను వివాహమాడ్డమేగాక తన రాజ్యాన్ని కూడా రెండింతలు చేసుకోగలడు. ఈ కారణాల వల్ల తారకేశ్వరుడు చిత్రసేన కాంతిమతుల వివాహానికి పరమానందంగా వెంటనే అంగీకారం తెలియబరిచాడు. త్వరలోనే వివాహముహూర్తం నిర్ణయించబడింది.
వివాహం రోజున చిత్రసేనుడు సైనికులకు సేనా నాయకులకు చక్కటి బహుమానాలిచ్చాడు. అతడు ముఖ్యంగా తనకు మొదట్నుండి ఎన్నో విధాల సహాయపడిన ఉగ్రాక్షుడికి ఏదైనా విలువైన బహుమానం ఇవ్వాలనుకున్నాడు. ఉగ్రాక్ష, నువ్వు నాకు చేసిన సహాయం అమూల్యమైంది. నేను కాంతిమతి కూడా నీకు చాలా కృతజ్ఞులం. ఈ వివాహ సందర్భంలో నీకు ఎలాంటి బహుమానం కావాలో కోరుకో అన్నాడు చిత్రసేనుడు. మహారాజా, మీరు మరోసారి ఆలోచించుకుని వాగ్దానం చెయ్యండి. నేను కోరబోయే బహుమానం మీకు కష్టం కలిగించొచ్చు అన్నాడు ఉగ్రాక్షుడు. అలాంటిదేం ఉండదు, కోరుకో అన్నాడు చిత్రసేనుడు. మహారాజా, నేను మిమ్మల్ని మొట్టమొదటిగా కోరిన కోరికే మీకు పుట్టబోయే పిల్లల్లో పెద్దవాణ్ణి 18వ ఏడు రాగానే నా పరం చేయమని. కానీ ప్రస్తుతం కొన్ని కారణాల వల్ల నా మనసు మార్చుకున్నాను. ఇప్పుడు నేను కోరేదేమిటంటే మీకు పుట్టబోయే ప్రథమ సంతానం మగపిల్లవాడైనా ఆడపిల్లైనా సరే 5వ ఏటనే నా పరం చెయ్యాలని అన్నాడు ఉగ్రాక్షుడు. ఈ కోరిక వింటూనే చిత్రసేనుడు నిర్వీణ్యుడయ్యాడు. కాని అంతలోనే అతడికొక ఆలోచన వచ్చింది. తన ప్రథమ సంతానాన్ని ఏదో ఒకనాడు రాక్షసుడికి ఒప్పజెప్పవలసి రావడం తప్పనప్పుడు అది 18వ ఏటైతేనేం 5వ ఏటైతేనేం? ఉగ్రాక్ష, నువ్వు కోరిన విధంగానే జరుగుతుంది అన్నాడు చిత్రసేనుడు గంభీరంగా. చిత్రసేనుడి మాటలు వింటూనే ఉగ్రాక్షుడు ఎక్కడలేని ఆనందంతో ఉప్పొంగిపోతూ, మహారాజా, నేను సర్వదా తమ దాసాన దాసుణ్ణి అంటూ అతడికి ప్రణమిల్లి లేచి తన సేవకులకేసి తిరిగి, ఒరే బంట్లు, అంతా ఇక్కడే ఉన్నారా అని గట్టిగా హోంకరించాడు.